पंचमेश्वरीं चन्द्रसूर्याग्निसर्वाभां वरुणं धनमस्तुते वैनतेय सोमं पिब दुर्गः सोमं धनस्य सोमं सदा वर्षन्तु देवी भावनी दिवो अभ्रश्रमितिदा श्रीवर्षस्वमानुषमारोह किमाविधात् शोभमानं महीयते इनका जर गुरुभक्तांजने स्वामी भगवान हर नमः पार्वती पतये हर हर महादेव हर మీద కూర్చున్న వాళ్ళు ఎవరి జాగాలో వాళ్ళు వచ్చి నిల్చోవాల్సిందిగా కోరుతున్నాము. భవనం మీద కూర్చున్న వాళ్ళు దయచేసి ఎడపల్లి రైతులు దేవాలయం కట్టుకున్నారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. కొన్ని సంవత్సరాల నుంచి 46/3 కొంత గ్రామస్తులు కిందికి రాణిస్తలేరని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రెస్ చూసిన తర్వాత కన్సల్ట్ అధికారులు ఏం ప్రాబ్లం ఉన్నది ఏంటి
ఇమ్మీడియట్ సాల్వ్ చేయాలి. ఎక్కడన్నా కిందికి రాకుండా ఇబ్బంది పెట్టిన వాళ్ళకి చెప్పాలి, మీదనే మొత్తం కట్టేస్తామని చెప్పాలి. విధానాలను పాటించాలని చెప్తా ఉన్నాం. తప్పనిసరిగా మీ అందరికి దినాలు కూడా రాయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పంటలు చూస్తే నాకు సంతోషంగా ఉంది. మీరు నీళ్లు కూడా రేపు రాబోయే రోజుల ఫస్ట్ క్రాప్ కూడా నాట్లు పోసుకోవడానికి కానీ దానికి కానీ నీళ్లు వృధా చేయకుండా కాపాడుకుంటే తొందరగా వర్షాలు కొద్దిగా లేట్ వచ్చినా కనీసం నారు బండ్లు పోసుకోవడానికి కూడా యూజ్ అవుతుందని మీ అందరికి దయచేసి నీళ్ళని కాపాడుకోమని చెప్తా ఉన్నాం. ఇబ్రాహీంపూర్ శివారికే పవిత్రమైనటువంటి రోజు. ఇక్కడ ఇబ్రాహీంపూర్లో పురాతనమైనటువంటి హనుమాన్ మందిరాన్ని కొత్తగా నిర్మాణం చేసుకొని ఈ మందిర్ పరిధిలో ఉన్నటువంటి 1200 ఎకరాల రైతాంగం అందరూ కూడా ఇక్కడ ఈ యొక్క నిర్మాణం చేసుకున్న తర్వాత ఈ గత 3 రోజులుగా వివిధ కార్యక్రమాలని చేపట్టి శాస్త్రోక్తంగా ఈ యొక్క మందిర నిర్మాణాన్ని ఈరోజు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఇబ్రాహీంపూర్ రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క శివారు ఇబ్రాహీంపూర్ శివారు దాదాపు 1200 ఎకరాలతో కూడుకున్నటువంటి శివారు. ఇది ఎడపల్లి గ్రామానికి మొత్తానికి గుండెకాయ లాంటి శివారు. ఈ యొక్క శివారు మీదనే ఎడపల్లిలో ఉన్నటువంటి ప్రతి రైతు సోదరులందరూ కూడా వాళ్ళ యొక్క జీవన విధానం ముడిపడి ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారు భాగం పంచుకొని వారి ఇక్కడికి వచ్చి ఈ యొక్క రైతులందరినీ కూడా అభినందించినటువంటి ఈ సందర్భంలో వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఇబ్రాహీంపూర్ శివారుకు ఇంతటి కళ రావడానికి ప్రధానమైనటువంటి కారణము మరి ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారే, ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారే అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గతంలో ఇక్కడ బీటీ రోడ్డు నిర్మాణం చేయడంలో కానీ ఈ యొక్క శివారుకు కావాల్సినటువంటి వాగుపైన బ్రిడ్జి నిర్మాణంలో కానీ తర్వాత ఏవైతే ఫీల్డ్ రోడ్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా మొరం రోడ్లు ఏర్పాటు చేయడంలో కానీ తర్వాత ఈ ఇబ్రాహీంపూర్ చెరుకు శివారుకు మొత్తంగా ఏదైతే ఒక వాగు నుండి ఏర్పడుతుంది ఇది మొత్తం. ఈ వాగు అనేది మల్కాపూర్ తాండలో దానికి పుట్టినీళ్ళు. మల్కాపూర్ తాండ చెరువు నుంచి వచ్చే వాగు నుంచి కలుస్తున్నటువంటి సందర్భం. మరి ఈ యొక్క వాగు మీద గతంలో వారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 5 చెక్ డ్యాములు నిర్మాణం చేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఆ రోజు కట్టినటువంటి చెక్ డ్యాముల యొక్క ఫలితమే మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు ఎన్ని బోర్లు ఉన్నా కూడా సస్యశ్యామలంగా నీటిని ఎత్తిపోసి మరి గతంలో ఉన్నటువంటి నిజాం సాగర్ కెనాల్స్ అన్ని కూడిపోయినప్పటికీ కూడా బోర్లన్నీ కూడా చాలా చక్కగా వర్షాలు పడడం వల్ల నీటి ఊటలు కూడా ఆ చెక్ డ్యాముల యొక్క ఫలితంగా ఇక్కడ బోర్లన్నీ కూడా చక్కగా పనిచేసి చక్కటి వరిని పండించేటువంటి వెసులుబాటు మరియు